వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కాకినాడ సర్పవరం జంక్షన్లో ఇవాళ 28వ తారీఖు 12/2020 సాయంకాలం 6ంటికి మన అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారి నాన్నగారు శ్రీ కురస సత్యనారాయణ గారు జూయల్ మెడోస్లో మున్సిపల్ వాటర్, పంచాయతీ వాటర్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆ మీటింగ్కి వచ్చింది మీకు వీడియో తీసి పెట్టాను, చూడండి. అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి నుండి రాజు గారిని వేదిక అలంకరణగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అరుణ్ గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాను. అరుణ్ గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాం. అలాగే ఇంతటి మహత్తర కార్యానికి నాంది పలికినటువంటి మన సూర్య గ్లోబల్ శ్రీ రాజా గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. అవునండి, సరే రేపు వస్తానండి. ఒకసారి నేను బయట ఉన్నాను.
బాబా గుడ్లో పూజ రేపు దత్త జయంతి కదా. ఎలా చేస్తాము ఎలాగో గ్రూప్లో వస్తాయి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ మంత్రుల వారు వారి జనకులు గౌరవనీయులు మన నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మన శ్రీ సత్యనారాయణ గారికి మన జూలుగడ మన చిరక మన గౌరవనీయులు పొల్లా కోటేశ్వర గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా శ్రీ వాణి సుబ్బారావుని కోరుతున్నాం. శ్రీమతి అరుణ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా శ్రీమతి రజా గారిని కోరుతున్నాము. శ్రీమతి రేఖారెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా శ్రీమతి రాజేశ్వరి గారిని కోరుతున్నాను. శ్రీ మన చైర్మన్ సీన్ గారిని పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మన శ్రీనివాసరాజు గారిని కోరుతున్నాను. ఇప్పుడు ఈ మంచినీటి సరఫరా పథకాన్ని వెంటనే పని ప్రారంభించి మనకి సకాలంలో మంచినీరు అందించవచ్చు మన భాషా గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా రాజారాం గారు కోరుతున్నాను. జ్యూవెల్ మెడోస్ ప్లాస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శ్రీ ఎంఈక రాజు గారికి పుష్పగుచ్చాన్ని మన మెగా గారిని వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన జ్యూవెల్ మెడోస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాజు గారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ గారు పుష్పగుచ్చాన్ని ఈనాటి ఈ పండుగ వాతావరణానికి ముఖ్య కారకులు మన సూర్యబాబు రాజా గారిని పుష్పగుచ్చాన్ని మన నారాయణ గారిని కోరుతున్నామండి.
చాలా సంతోషమమ్మా. మీ అందరికీ మన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు, వారి తండ్రి అయినటువంటి సత్యనారాయణ గారు ఇక్కడ చేస్తున్న ప్రజలు వారికి ధన్యవాదాలు. ఈ చూడమే బిల్డింగ్లో నివసించే అందరికీ నా కృతజ్ఞతలు. చేసిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఎప్పటి నుంచో జూడిమెంట్స్ వచ్చిన తర్వాత వేస్ట్ వాటర్ డైను ఇలా వైట్ వాటర్ వెళ్ళకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పటి నుంచి వాటర్ లేదు. మీకు తాగేటి వాటర్ కూడా మన మంత్రి గారు ఇచ్చారని ఒక్క వాటర్ అనుకుంటున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి సార్, మన కన్నబాబు సార్ ఎన్ని మంత్రి శాఖలు అప్పచెప్పారంటే 6 శాఖలు. 6 శాఖలే కాకుండా రాష్ట్ర అభివృద్ధి చెందే కమిటీలో ప్రతి కమిటీలో కన్నబాబు సార్ ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే ఆయన అడిగిన పని తక్షణం చేసుకుంటూ వెళ్తారు. వేరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మన కాకినాడ రూరల్ మండలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళారు. ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా మనకు అందుబాటులో ఉన్నారా? లేదు. మీకు ఏ చిన్న కార్యక్రమం మంత్రి అన్ని శాఖలున్న మంత్రిగా కూడా కాకుండా చిన్న పెళ్ళి ఉన్నా, చిన్న పనులు ఉన్నా, చావైనా ఇంకొకటైనా ఎంత నామం ఎవరు పిలిచినా వెళ్ళాలి. అదే ఆయన మంచితనం. ఈ పార్టీ మనం చేశారా? ఏ పార్టీ చేశారు? వీళ్ళు ఎవరు ఏంటి మేమేనా అనుకోండి, ఈ 10 మంది జనసేన చేసేస్తారు, ఇక్కడ తెలుగుదేశం తప్పు, మనం నెగ్గాం, ఎవరన్నా తెడదేవుతుంది. మీరు కులం మతం చిన్న పెద్ద పార్టీ గీటి ఏ వద్దని చెప్పి ఏకైక వ్యక్తి మన కన్నబాబు సార్. నేను ఆయన తెలుసుకుంటానంటే ఏదో పొందుదాము, వ్యాపారం చేసేసుకుందాను ఉండను. 10 సంవత్సరాలు పెట్టి నేను కన్నబాబు సార్తో తిరిగాను. మనిషిని ప్రేమించడం, అటువంటి మనిషిని చూడడం, ఫ్యామిలీతో పోషించడం, అటువంటి మనిషిని చూడడం, బంధాలు భావ్యాలు కష్టాలు సుఖాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కన్నబాబు సార్. మా నాన్నగారి కంటే కూడా కన్నబాబు సార్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. బాధల్లో కానీ కష్టాలు కానీ ఎవరినైనా కంగారు పడి మాట్లాడి గడగా తెచ్చేస్తారు. మా ఊళ్ళో ఎక్కడ మాట్లాడతారు అలా ఉంటే వాయితో తిరిగినప్పుడు కాదు నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చినట్టున్నాను. అసలు నాకు మాట్లాడவே రాదు. నాకు చెప్పండి ఎన్నో చెప్తుంటే అలా. కానీ మన అభిప్రాయం ఏంటంటే మన కాకినాడ మండలంలో స్టేట్లో పొలిటికల్లో సీఎం సార్ ఫస్ట్, సెకండ్ పేజీలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇన్ని పదవులు కట్టడం మన అదృష్టం కాదంటారా? మీకు సింపుల్ ఇంకా పని కాదండి. వాటర్ రేపు ఏదైనా సరే మీకు ఇంకా పెద్దది ఏమైనా ప్రాజెక్ట్ కావాలన్నా, ఇంకా ఏమైనా కావాలని మీకు ఈ మీకు కంపెనీలో ఏది కావాలన్నా రాజుగారు మాట చెప్తే వాళ్ళకి పక్కలు అవుతాయి. ఎక్కడ మరో కన్నబాబు గారు మంత్రులుగా ఉంటాము, జగన్మోహన్ రెడ్డి ఉంటాము, ఏర్పాటు చేస్తున్నాం, ఎవరికైనా చేస్తున్నాం. కానీ మనుషులు ప్రేమ ఉన్నాం, ఆ మనుషులు ప్రేమ ఉన్నాం. ఇక్కడ మాకు మా సార్గా ఏదో సంవత్సరాలు పాపుల రెడ్ల ఏమి పట్టుకోలేదు. మీరు ఎక్కడైనా సరే ఒక గ్రామం నుంచి కూడా తీసుకెళ్తారు, అక్కడ పదవికి అంతా అక్కలొద్దు. ఏ ఒక్క పొరడైనా తెలిసి ఏంటమ్మా ప్రాబ్లం కదా ఏం పిలుస్తారు తెలుస్తారు. అది ఆయన మంచితాను. మీకు ఈరోజు వాటర్ కాదు ఇంకా ఏది కావాలంటే తీసుకోండి. ఆయన్ని మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమం వాడుకోవచ్చు. ఈరోజు ఆ ఏరియాలో ఉండడం మహాదృష్టం. ఎన్నో ఏ కార్యక్రమం కావడం అలాగే ఏమిటని కూడా కన్నా ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర శాఖ మంత్రుల వారి జనకులు, మన నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు, గౌరవైనటువంటి మన కురసాల సత్యనారాయణ గారిని
మన నివాసితులు అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభనం. ఎందుకంటే ఓ రోజు నేను మా ఇంట్లో కూర్చున్నాడుగా రాజా గారు ఈ అపార్ట్మెంట్ పెద్దలందరినీ తీసుకున్నాడు రావడం, మేము మంచిలు లేకుండా బాధపడుతున్నామని మంచి అవసరం చెప్పడం జరిగింది. మనం ఏ విషయాన్ని డాక్టర్లు వేయచ్చు కానీ ఏ విషయాన్ని వాయిదా వేయచ్చు కానీ వీటి విషయంలో వాయిదా వేయడం కూడా కొత్తగా కనిపిస్తుంది. కోరుతున్నాను. ఎవరు కావాలి? దయచేసి మన వెల్ఫేర్ కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి మన ఈ చిరు సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. ఓకే 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 ఇదండి. అలాగే వారికి జ్ఞాపకం బలపరించవలసిందిగా మన సూర్య గ్లోబల్ రాజా గారిని కూర్చున్నాం. మరొక్కసారి కర్తాలు జరుగుతాం. వెనకాల చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రాజా గారు అప్పుడే వారిని అనౌన్స్ చేశారు తప్పైన, అందువల్ల వారికి ముందు ఒక గిఫ్ట్ అన్ని చేతుల మీద ఇప్పిస్తాము. రాజా గారికి పెద్దల వారిని తరువాత దీని వెనకాల తెలియకుండా గ్రౌండ్ వర్క్ చేసిన నారాయణ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఇది సభా మర్యాద కాదు అని ఇబ్బంది చేసుకునేలాగా ఆయన సన్మానం చేసేట అయినా తప్పదు. చదువుకి ముఖ్యంగా నాంది కలిపి సహాయం చేసినటువంటి రెడ్డి గారు మేము ముందుకు వచ్చి ఒక గిఫ్ట్ తీసుకెళ్ళిపోతుంది. క్షమాపణ చెప్పుకుంటున్నాం తప్ప, ఎందుకంటే మనం ఒకసారి ఇది చేసిన తర్వాత కూడా ఆయన చేసిన ఇబ్బంది పెట్టి ప్రెజెన్స్ ఇప్పించినాం. Shri Kursavi Satyanarayana Garu and Pulla Koteswarrao Garu and other distinguished guests, elders and my fellow children. The sapling is considered as an item that denotes life, hope, growth and continuity. We the children from all the 9 blocks of our community would like to present a collection of 9 saplings to our honorable guests. I, on all the behalf of our community, would like to request our distinguished guests
to accept a small gift as a token of gratitude from all our children. Now, from A block, I would like to invite Apple, Sri, Lalita, Deepika and Harshita to present the plant. From B block, I would like to call upon Chaitanya, Nitik, Kartika, Arjun, Rakshit and Lalita. From B block, I would like to call upon Chaitanya, Nitik, Kartika, Arjun and Rakshit and Lalita to present the plant. From C block, I would like to call upon Ahil, Vaishnavi, Bittu and Sai Datta. From D block, I would like to call Mahita, Nihar, Pranish, Nikhil and Nihar to present the saplings to our honored chief guest. Itu sangat besok minggu. From D block, I would like to call Mahita, Nihar, Pranish, Nikhil and Suhar to present the saplings to our chief guest. From E block, I would like to call upon Akhil, Rishi, Divyanshu and Akshay to present the plant. From F block, I would like to call Sharanya, Sandeep, Nakshatya, Prince and Purvika. Next, wait. From next, I would like to call upon Renuka, Neha, Nihil and Manaswini. Next, I would like to call upon Sai Datta. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా అరేంజ్
చేసినటువంటి చిరంజీవి శ్రీయకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దాము. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కిషోర్ గారికి మన నివాసితులందరి తరఫున ఆలింగ సంస్థ తరఫున కిషోర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా కోరుతున్నాను. కోరుతున్నామండి. అలాగే గౌరవనీయులు శ్రీ సత్యం గారిని మన ఆత్మ ప్రసాద్ గారు సన్మానిస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళు వచ్చి సన్మానించవలసిగా కోరుతున్నాం. అలాగే మన గౌరవనీయులు శ్రీ పుల్ల కోటేశ్వరిని మన ఆత్మప్రసాద్ గారు తాలూకాని సత్కరిస్తారని చెప్పి అడుగుతున్నారు. దయచేసి దాన్ని అంగీకరించవలసిందిగా మన పుల్ల కోటేశ్వరి గారిని కోరుతున్నాము. మెగా గారిని మన గౌరవనీయులు ప్రశాంత్ గారికి బోకేని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన గౌరవనీయులు గణపతి గారు వచ్చి మన గౌరవ కురసాల సత్యాన్ గారిని బోకే అందించవలసిందిగా కోరుతున్నాము. కురసాల సత్యాన్ గారికి బోకేని అందించవలసిందిగా కోరుతున్నాం. మన కంటెంట్ శ్రీని గారిని వచ్చి గౌరవనీయులు శ్రీ సత్యాన్ గారికి బోకేని అందించవలసిందిగా కోరుతున్నాము. తెలిసి ఆ ట్యాంకర్ అలంకరించారు. అమ్మ దయచేసి ఉదయం ఈ బొంగ అంతా ఉదయం నుంచి శ్రమదానం చేసి మన మంత్రి కొత్త సాధన చేకూర్చారు. కాబట్టి వారందరికీ మన అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేద్దాం.